హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మన హ్మ్, మానవ జాతి పూర్వీకుల గురించి మాట్లాడుకుందాము. సో, మీకందరికి తెలుసు మనం ఇప్పుడు మన హోమో సేపియన్స్ నుంచి వచ్చాం మనం. హోమో సేపియన్స్ జాతే మన మానవ జాతి. మన పూర్వీకుల గురించి మాట్లాడదాం. మన పూర్వీకులు ఎవరంటే హోమో ఎరెక్టస్. హోమో ఎరెక్టస్ కన్నా పూర్వీకులు ఆహ్, హోమో హెబిల్స్ అనుకుందాం ప్రస్తుతం. ఓకే. సో, ఈ జాతి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే ఆహ్, ఇప్పుడు మన యావరేజ్ ఆహ్, ఎత్తు ఇప్పుడు ఆహ్, 5.5-6.5 దాకా కదా! సో, ఈ హోమో ఎరెక్టస్ కూడా కొంచెం ఎక్కువే ఉండేవాళ్ళేమో. కానీ హెబిలిస్ హోమో హెబిలిస్ హోమో హెబిలిస్ అనే జాతి వాళ్ళు ఆహ్, 3.5-4 ఇంతే ఉండేది వాళ్ళ ఎత్తనమాట. వాళ్ళకి బ్రెయిన్ డెవలప్‌మెంట్ కూడా చాలా చిన్నగా ఉండేది. సో, బ్రెయిన్ సైజ్ కూడా చిన్నగా ఉండేదనమాట. సో, ఈ హోమో హెబిలిస్ ఉండే టైంలో ఏమైందంటే వీళ్ళు చాలా వీక్ సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. వీక్ సిట్యుయేషన్ అంటే వీళ్ళకి ఆ టైంలో తినడానికి ఆహ్, ఎక్కువ పళ్ళు గానీ, కూరగాయలు గానీ, లేకపోతే ఇంకేమన్నా నట్స్ కానీ ఇయన్నీ చాలా తక్కువుండేవనమాట. ఆహ్, ఆహ్, ఈ మన జాతితో కంపేర్ చేస్తే అదే హోమో హెబిలిస్‌తో కంపేర్ చేసుకుంటే మిగతా గడ్డి తినే ఇయన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎలాగైతే ఆవులు, జింకలు ఎలా ఉన్నాయో అప్పట్లో ఆహ్, 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 ప్రాణుల యొక్క శరీరాలు కూడా చాలా పెద్దగా ఉండేవన్నమాట. ఏనుగులేమో 4 దంతాలతో ఉండేవి. మెంబత్స్ అంటారు కదా! ఆ టైప్ ఉండేవి. మళ్ళీ బేర్స్, మళ్ళీ సింహాలు, పులులు, మరి చెట్లెక్కేవి లైక్ జాగ్వారు ఇలాంటియన్నీ ఇప్పుడు సైజులు కాదు. ఈటిలకన్నా డబుల్ సైజ్ ఉండేవన్నమాట. సో, ఆహ్, ఈ హోమో హెబిలిస్ అనే జాతిని ఇష్టం వచ్చినట్టు అవి అటాక్ చేసి తినేసేవి ఊరికనే. డిఫెండ్ చేయడానికి కూడా మనకి అంత ఎక్కువ టైం టైం కూడా ఉండేది కాదనమాట. చాలా వీక్ సిట్యుయేషన్‌లో ఉండేవన్నమాట. సో, ఎప్పుడు ప్రతి గంటకి భయం భయం అనమాట. అయితే చంపడానికి ఈవెన్ మొసళ్ళు కూడా ఇది 8 మీటర్స్ మొసళ్ళు ఉండేవంట. అంటే నీళ్ళు తాగడానికెళ్తే అక్కడేమో మొసళ్ళు అటాక్ చేసేవి. అలా చెట్లెక్కుదామంటే చెట్లెక్కే పులులు, సింహాలు ఇప్పుడైతే జాగ్వార్లు, చిరుత ఈ రెండే ఉంటాయి. ఆ టైంలో ఇంకా ఇలాంటియి 3, 4 రకాలుండేవి. దంతాలు కూడా ఇంత పెద్దయి ఉండేవన్నమాట. చాలా పెద్దయి ఉండేవి. ఇంత సైజ్ ఉండేవన్నమాట. అంటే ఒక్క బైట్‌కి చచ్చిపోయేవాళ్ళు హోమో హబిలిస్ జాతి. సో, చాలా స్ట్రగుల్ అయిందనమాట మన జాతి. ఎలాగంటే ఆహ్, కంటిన్యూయస్ అటాక్‌లనమాట. వీక్ అనమాట. చాలా వీక్ అనమాట. సో, ఫుడ్ కోసం చాలా కష్టపడ్డదనమాట ఈ హోమో హెబిలిస్ జాతి. ఇంకా లాస్ట్‌కి మన సర్వైవల్ చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉందని చెప్పి ఇవేం చేసావంటే స్కావెంజర్స్ కింద మారిపోయాయి. స్కావెంజర్స్ అంటే ఇప్పుడు మనకి ఆహ్, ఈ ఫుడ్ ఎక్కడ దొరకలేదు. చెట్టు ఎక్కితేనేమో ఇయన్నీ రెడీగా ఉంటాయి. నైట్ కూడా పడుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఎక్కడ పడుకున్నా ఇయన్నీ వచ్చేసి చెట్లెక్కేసి ఎంత వెయిట్ అన్నా మోసేవి. ఇప్పుడు ఈ పట్టుకొని దంతాలతో పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయి తినేసేవి. ఒక్క బయటికి చచ్చిపోయేవాళ్ళం. అలా ఉండేదనమాట. సో, ఇదంతా హ్మ్. సర్వైవల్ మోడ్ అనమాట ఇంకా. ఆహ్, అయితే చావు లేకపోతే పరిగెట్టు. ఫైట్ అండ్ ఫ్లైట్ ఇక్కడి నుంచి మొదలైందేమో. సో, అలా చనిపోవడం, పుట్టడం అంటే యావరేజ్ వాళ్ళ హోమో హెబిలిస్ యొక్క పుర్రెలు ఇయన్నీ చూస్తే అన్ని చోట్ల స్కల్ మీద అటాక్స్ ఉన్నాయి. దంతాలు. స్కల్ మీద దంతాలున్నాయి. కాళ్ళ మీద అన్ని చోట్ల ఈ అటాకింగ్ మార్క్సే ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి చెప్పుకోవచ్చు. అందరూ యావరేజ్ మీద 10-12 సంవత్సరాలు మాత్రమే బతికేవారు. సో, అంత దారుణమైన సిట్యుయేషన్ అనమాట. ఇంకా ఇలా కాదని చెప్పి పరిగెట్టాలంటే దూరం అంత ఫాస్ట్‌గా కూడా పరిగెట్టలేకపోయేవి మన జాతోళ్ళు. సో, అది చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోయిందనమాట. హోమో ఎరెక్టస్ అయినా కొంచెం చాలా ఫాస్ట్‌గా పరిగెట్టడం, బ్రె బ్రెయిన్ డెవలప్, తెలివితేటలు ఎక్కువుండేవి. ఇది చాలా తక్కువ అనమాట. సో, వీళ్ళేం చేశారంటే స్కావెంజింగ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవన్నమాట. స్కావెంజింగ్ అంటే ఆహ్,
ఏదో ఒక పెద్ద ప్రాణి ఇంకో ప్రాణిని చంపేస్తది. చంపేసి మొత్తం మీట్ అంతా తినేస్తది. ఇంకా మిగిలిపోయి ఉంటది బోన్స్ మీద కొంచెం మీట్. ఆ మీట్‌ని ఓ పక్క నుంచి హైయినాస్ వచ్చాయి. హైయినాస్ కూడా ఇంకా పెద్ద సైజ్ ఉండేవన్నమాట. అయి కూడా అటాక్ కూడా చేయగలవు. స్కావెంజింగ్ కూడా చేస్తాయి. అంటే మిగిలిపోయిన మొక్కలను తినడం అన్నమాట. ఆటిలతో మనోళ్ళు పోటీ పడేవాళ్ళు. పోటీ పడి అయి తినడం మొదలెట్టాయన్నమాట. సో, అలా అలా కొంచెం కొంచెం అలా ఫ్లెషు కొద్ది కొద్దిగా మీట్ తినడము ఆహ్, మొదలెట్టాయన్నమాట. తర్వాత మన స్కావెంజింగ్‌కే ఈ మిగతా జంతువులు కూడా పోటీ పడుతున్నాయని చెప్పేసి కోఆర్డినేట్ చేసుకోవడం మొదలెట్టారు. అంటే ఒకళ్ళే ఎళ్లి ఆ బోన్స్ అయన్నీ లాక్కునే బదులు అంత కోఆర్డినేటెడ్‌గా అంతా కలిసి ఒక ఒక 10, 12 మంది గ్రూప్‌లా తయారయ్యి ఒకళ్ళకొకళ్ళే చాలా పెద్ద అవసరం వచ్చిందనమాట కమ్యూనికేట్ చేసుకోవడం. ఎందుకంటే ఆళ్ళు సింగిల్‌గా ఎళ్తే చచ్చిపోతారు. సో, కమ్యూనికేట్ చేసి సైగలు వాడడం, ఆ యాక్టివిటీ ఎక్కువ పెరిగిపోయిందనమాట. బ్రెయిన్ యాక్టివిటీ. ఇది ఎన్నో సంవత్సరాలు జరిగింది. జరిగిన తర్వాత ఆళ్ళకి ఒక యూనిక్ సౌండ్స్ క్రియేట్ చేయడం, ఎన్ని రకాల సౌండ్స్ అయినా క్రియేట్ చేయడం, సైగలు చేయడం, ఈ కమ్యూనికేషన్ బాగా పెరిగిందనమాట. ఈ కమ్యూనికేషన్ పెరగడం వల్ల స్లోగా వీళ్ళకి ఇంకా ఫుడ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోయింది. ఇదివరకు అన్నీ ఈటిల మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. అయి అయి తినడం అక్కడి నుంచి ఆళ్ళకి ఆ ఎనర్జీ బ్రెయిన్ కి కావాల్సిన పోషణ అందేది కాదు. ఇది తినడం వల్ల స్లోగా స్టార్ట్ అయిందనమాట. సో, ఇలా కొన్ని లక్షల సంవత్సరాలు జరిగిందనమాట. ఇలాగ 10, 12 ఏళ్ళు బతికేవాళ్ళు వీళ్ళు. అలా ఫైట్ ఉండేదనమాట. చాలా పెద్ద ఫైట్ ఉండేది. సో, అలా స్లోగా వీళ్ళు ఎప్పుడైతే హోమో ఎరెక్టస్‌లోకి మారారో, అంటే స్లోగా ఈ పర్టిక్యులర్ ఫుడ్ స్టైల్ అలవాటైన తర్వాత హోమో ఎరెక్టస్‌కి ఇంకా వీళ్ళ పూర్వీకులే గదా! వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఇయన్నీ బీభత్సంగా ఉందనమాట. రన్నింగ్ కూడా ఫాస్ట్‌గా చేసేవాళ్ళు హోమో ఎరెక్టస్. బ్రెయిన్ డెవలప్‌మెంట్ హోమో ఎరెక్టస్ వచ్చిన తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే, అలా మారిన తర్వాత అప్పుడే ఫైర్ కూడా కనుక్కున్నారు. ఇట్ కెన్ బి యాక్సిడెంట్ అవ్వచ్చు. యాక్సిడెంటల్‌గా ఆళ్ళు కనుక్కోవచ్చు. లేకపోతే అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఫారెస్ట్ ఫైర్స్ ఇయన్నీ. అలా ఏమైందంటే ఆళ్ళకి ఇంకా రిచ్ మీట్ అవైలబుల్‌లోకి వచ్చింది. ఇంకా టూల్స్ కూడా ఎక్స్‌ట్రా టూల్స్ వచ్చినియి. సో, దీనివల్ల కొంచెం పవర్‌ఫుల్ అయ్యారనమాట అటాకింగ్. ఇప్పుడు స్కావెంజింగ్‌కి కాకుండా యాక్చువల్ అటాకింగ్ కూడా ఎళ్ళేవాళ్ళు. అలాగా మన బ్రెయిన్ బాగా డెవలప్ అయిందనమాట. ఇప్పుడు చాలామంది అంటారు, ఏది మనం దంతాలు చూసుకుంటే అవన్నీ ఏది హ్మ్. వెజిటేరియన్ తినడానికే ఆహ్, ఆహ్, ఫార్మ్ అయినయి, డిజైన్ చేయబడినయి అని చెప్తారు. ఆళ్ళు చెప్పింది కరెక్టే. కాకపోతే ఏంటంటే మన సర్వైవల్ సరిగ్గా లేదు. ఆ టైంలో. మనకి ఆల్టర్‌నేట్ సోర్స్ ఆఫ్ ఫుడ్‌కెళ్ళాల్సొచ్చింది. అది అలాగని సింహాల పులిలాగా మనం అటాక్ చేసి పళ్ళతో కొరికే ఆహ్, సీన్ లేదు. ఎందుకంటే మన దంతాలు సరిగ్గా ఫ్లెష్ కూడా లాగలేదు కాబట్టి. టూల్స్ అయి వాడుకొని సోర్స్ ఆఫ్ ఫుడ్ మాత్రం మీటే ఉంది. అందుకని మీరు చూసుకుంటే అన్ని పళ్ళు వెజిటేరియన్ ఫుడ్‌లో ఉంటాయి. ఓన్లీ మన కెనైన్ టీత్ ఉంటాయి కదా! అయ్యొక్కటే షార్ప్ ఉన్నాయి. ఈ ఒక్కటే ఎందుకు మారినియి? ఎందుకంటే మనం కంప్లీట్ వెజిటేరియన్ కాకుండా కుక్కుడు మీట్ మెత్తగా ఉంటది. అది తినడానికి అలవాటు పడ్డాము. సో, అయి టేర్ చేసుకోవడానికి కొంచెం టీత్ ఫార్మేషన్ మారాల్సొచ్చింది. దాని ఎఫెక్టే ఈ కెనైన్ టీత్ అనమాట. ఈ కెనైన్ టీత్ వల్ల కొంచెం మీట్ టేర్ చేయడానికి ఈళ్ళకి ఈజీ అయ్యేది. అందుకని మనది చాలా చెప్పాలంటే ఎక్స్‌ట్రీమ్‌లీ వేరియంట్ స్పీసీస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ జీవి కుక్కుడు ఫుడ్‌కి అలవాటు పడలేదు. మనొక్కళ్ళే. ఎందుకంటే మన సర్వైవల్ అది. మన సర్వైవల్ కోసం తప్పనిసరి పరిస్థితిలో ఈ ఈ ఈ స్టైల్ ఆఫ్ ఫుడ్‌కి అలవాటు పడ్డాం అనమాట. అది. ఇప్పుడు చాలామంది వెజ్, నాన్ వెజ్ ఫైట్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు టీమ్స్. యాక్చువల్‌గా మన సర్వైవల్‌ను అసలు మన హ్యూమన్ రేస్ స్టార్ట్ అయిందే ఈ కుక్కుడు మీట్ తినడం వల్ల. తర్వాత మనకెప్పుడైతే అప్పుడు ఏదైతే ప్రాబ్లమ్ ఉందో అది ఇప్పుడు సాల్వ్ అయిందనమాట. ఏంటి? మనకి ఫుడ్ యాక్సెస్ స్టార్ట్ అయింది. వెజిటబుల్స్ పండించడానికి అన్నిటికి చాలా స్కోప్ ఉందనమాట తర్వాత. మనిషి కింద మారిన తర్వాత, మనిషి కింద మారి కొన్ని లక్షల సంవత్సరాలైతే అక్కడి నుంచి ఒక మేబీ 1,90,000 ఇయర్స్ ఎగో అప్పుడు యాక్చువల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇయన్నీ ఫుల్ ఊపులో వచ్చినాయనమాట. అప్పటి నుంచి ఇంకా మనకి ఇక్కడ అవసరం లేదు కాబట్టి మళ్ళీ బ్యాక్ టు
వెజిటేరియన్ వచ్చారు. కానీ ఇలా చేంజ్ అయ్యాం కరెక్టే. మళ్ళీ అగ్రికల్చర్ చేసుకొని మళ్ళీ వెజిటేరియన్ ఫుడ్ తిన్నాం. కానీ మనం మనిషి డిజైనే మీట్‌తో స్టార్ట్ అయింది కదా! అందుకని మనకు డెఫిషియన్సీస్ వస్తున్నాయన్నమాట. కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ డైట్ మనకు సెట్ అవ్వదు. ఎందుకంటే ఇది మళ్ళీ ఇందులోకి మారిపోయాం. కొన్ని లక్షల సంవత్సరాలేమో మీట్ తింటా అనుకుంటున్నాము. సడెన్‌గా 1,00,000 సంవత్సరాలు కూడా వెళ్ళదు. మనం మీట్ నుంచి మళ్ళీ ఈ అగ్రికల్చర్ లేకపోతే ఈ బేస్డ్ డైట్, వెజిటేరియన్ డైట్, గ్రెయిన్ డైట్‌లోకి మారడానికి మేము ఇంకా ఆహ్, అంత టైం పట్ల. ఓన్లీ 90,000 అందుకే మనకిప్పుడు ప్రెజెంట్ డే ఏవైతే ఆహ్, ఆహ్, ప్రాబ్లమ్స్ ఉన్నాయో, డిసీజెస్ ఉన్నాయో, ఇయన్నీ మనం ఈ కార్బోహైడ్రేట్స్ మళ్ళీ షిఫ్ట్ అయిపోవడం వల్ల. ఇప్పుడు డయాబెటిస్, బ్లడ్ ప్రెషరు, ఆహ్, మనకి ఇప్పుడున్న ప్రతి రోగానికి కార్బోహైడ్రేట్‌తో లింక్ ఉంది. మీరు చూసుకోండి. ఇప్పుడు కీటో డైట్ అంటారు, ఇయి అంటారు. మళ్ళీ మన పూర్వీకుల డైట్ అదే యాక్చువల్‌గా. మనం ఎప్పుడైతే మన పూర్వీకుల డైట్‌లోకి మళ్ళీ మారిపోతామో, అప్పుడు మన ఆరోగ్యం సెట్ అయిపోద్ది. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి. ఎవరో చెప్పిన నా మాట కూడా వినక్కర్లేదు మీరు. ఎవరో చెప్పిన మాట కూడా వినక్కర్లేదు. ట్రై. ఒకసారి టెస్ట్ చేయండి. ఒకరోజు మీరు రైస్ ఇయన్నీ మానేసి జస్ట్ ఎగ్ పెట్టుకోండి. ఎగ్స్ ఆమ్లెట్ ఏసుకోండి. ఎగ్‌లో బోలెడు వెరైటీస్ ఉన్నాయి. కావాలంటే స్పైసెస్ ఏసుకోండి, మసాలా ఏసుకోండి, రకరకాలు చేసుకోండి. లేకపోతే కొంతమంది ఇలాగ ప్యాన్‌లో పల్చగా చేసేసుకుంటారు. ఏది ఆమ్లెట్‌ని ఇది ఎగ్‌ని బాగా బీట్ చేసుకొని చిన్న ర్యాప్‌లా తయారైపోద్ది. ఆ ర్యాప్‌ను యూజ్ చేసుకోండి. ఏమన్నా చికెన్ కర్రీయో, మటన్ కర్రీయో, ఇంకేదైనా కర్రీ పెట్టుకోండి. తినండి. మంచిగా కోకోనట్ ఆయిల్ గానీ, బటర్ గానీ, ఘీ గానీ ఏసుకొని కర్రీ చేసుకోండి, తినండి. ఓ రోజంతా ఇయ్యే ఎగ్ వెరైటీస్ తినండి, చికెన్ వెరైటీస్ తినండి, ఇదే తినండి. అంటే ఇంకేమి కార్బోహైడ్రేట్స్ లేకుండా. ఒక్కసారి తినేచండి 2, 3 డేస్ తినేసరికి మీకు వెయిట్‌లో డిఫరెన్స్ వచ్చేస్తది. మీ పొట్ట తగ్గిపోద్ది. మీ డైటే మీ యాక్చువల్ మన యాన్సెస్ట్రల్ డైట్ అది. ఎప్పుడైతే మన యాన్సెస్ట్రల్ డైట్‌కి షిఫ్ట్ అవుతామో, మనకు చాలా మటుకు ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతాయి. ఇప్పుడు బీఆర్‌కే డైట్ ఉంది. అదంతే ఎందుకంత ప్రూఫ్ ఇస్తుంది? ఆళ్ళకి బోలెడు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. వందల కొద్దీ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. బాబు ఇది కూడా బాబు మాకు ముందు రిపోర్ట్‌లు ఇయ్యి, తర్వాత రిపోర్ట్‌లు ఇయ్యి. ఇంత చేంజ్ వచ్చింది. ఈ రిపోర్ట్‌లు చూసి మళ్ళీ డాక్టర్‌కి కూడా చూపెడితే, అరేయ్! ఆశ్చర్యపోయారసల. ఏంటి ఇలాంటి ఒక డైట్ ఉంటదా? ఇది అసలు ఎలా పనిచేస్తుంది? అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఇయన్నీ బీఆర్‌కేకి ఎందుకంత ఆహ్, మెరిట్ వస్తుంది? ఎందుకంత క్రెడిట్ వస్తుందంటే, తను ఫాలో అయ్యేదంతా మన పూర్వీకులు చేసిన డైటే ఫాలో అవుతుంది. దానివల్ల ఈ చేంజెస్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మరి ఎండ అంటారు. అసలు ఎండలో ఉండకూడదు మనం. ఎండ కప్పేసుకోవాలనుకుంటారు. నీడలోనే ఉండంటారు. మరి ఈ హంటింగు, ఈ స్కావెంజింగు మన పూర్వీకులంతా ఎండలోనే తిరిగింది బట్టలు లేకుండా. మరికి ఆహ్, ఆళ్ళకి హాని చేయలేదు ఎండ. మనకు హాని చేసేస్తదా? ఎందుకు ఈ క్రీములు ఇయన్నీ? హ్యాపీగా ఆ మీట్ డైట్ ఫాలో అయితే అలాగని చెప్పి అందరినీ ఇంకా 24/7 360 డేస్ ఇదే తినమని చెప్పట్లేదు. ఎందుకంటే అంత సరిపోదు మనకి. అందరూ నాన్ వెజిటేరియన్ డైట్‌లోకి మారిపోతే మనకసల సరిపోదసలు యాక్చువల్‌గా. మన ఫుడ్ సప్లై తక్కువైపోద్ది. అందుకని నేనేమంటానంటే మీ డిసీజెస్ క్యూర్ అయ్యేదాకా నాన్ వెజ్ డైట్ చేయండి. కంప్లీట్ నాన్ వెజ్ డైట్. ఒక్క కార్బ్ ఉండకూడదు అందులో. కంప్లీట్ నాన్ వెజ్ డైట్‌లోకి మారిపోండి. తర్వాత మీ అన్ని ఆరోగ్యం అంతా సెట్ అయిపోయిన తర్వాత తెలివిగా చేయండి. మీకు యానిమల్ సోర్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ అలా 2 పెట్టుకోండి. కావాలితే ఒక పూట మొత్తం యానిమల్ సోర్స్ పెట్టుకోండి. మిగతా పూటలు కార్బ్ పెట్టుకోండి. అలా బ్యాలెన్స్‌లో వెళ్ళండి. అది చాలు. మన హ్యూమన్ బాడీ ఎంత పవర్‌ఫుల్ అంటే కొన్ని నెలలు మన పూర్వీకులు చేసిన ఆ ఎఫెక్ట్ ఉంటది కదా! రిజల్ట్ అది కొన్ని ఏళ్ళొస్తది. 3, 4 ఇయర్స్ దాకా మెయింటైన్ చేసేసుకోవచ్చు బాడీని. మళ్ళీ అప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకో మళ్ళీ స్టార్ట్ చేయండి. అంతే హ్యాపీగా బతికేయచ్చు. మొత్తం జీవితాంతం ఒట్టి నాన్ వెజ్ మీద బతకాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడైతే ప్రాబ్లమ్ వస్తదో అప్పుడు నాన్ వెజ్ డైట్ చేయండి. ఎగ్స్ మాత్రం ప్రాబ్లమే లేదు. ఎందుకంటే ఎగ్స్ అన్‌లిమిటెడ్ సప్లై ఉంది మనకి. మనకు కొంచెం పెట్టాలి డబ్బులు అన్‌లిమిటెడ్ సప్లై. ఎగ్స్ తినడం వల్ల ఎవరికీ హాని చేయట్లేదు మనం. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ మనకి ఏదైతే ఫార్మ్ ఎగ్స్ అవైలబుల్ ఉన్నాయో అవి పొదగడం వల్ల రాలేదు. ఆర్టిఫిషియల్‌గా ఆహ్, ఎగ్ ఫార్మ్ అవుతుంది. అందులో మామూలుగా అయితే ఫర్టిలైజ్ అయిన తర్వాతే రావాలి. ఫర్టిలైజ్ అంటే ఒక పుంజు, పెట్ట కలిసినప్పుడే ఎగ్స్ వస్తాయి కదా! ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఆర్టిఫిషియల్‌గా ఎగ్ ఫార్మ్ అయిపోతుంది. పుంజు యొక్క ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా. అంటే అర్థం ఏంటి? అసలు అందులో ప్రాణం
రాకుండానే అదే ఆ పర్టిక్యులర్ ఫేజ్ అవ్వకుండానే ఎగ్ మనం బయటకొచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం తినే ఎగ్స్ జస్ట్ లైక్ పాలనమాట. ఇప్పుడు మనం యానిమల్ ఫుడ్ యానిమల్ ప్రొడక్టే కదా! మిల్క్ కూడా. మిల్క్ అయితే ఎలాగైతే ప్రొడ్యూస్ అయ్యి వస్తుందో సేమ్ అలాగే ఎగ్ కూడా అలా ప్రొడ్యూస్ అయ్యి వస్తుంది. అందులో ప్రాణం లేదు. ఇది అర్థం చేసుకుంటే హ్యాపీగా మీరు చికెన్ కూడా తినక్కర్లేదు, మటన్ కూడా తినక్కర్లేదు, ఇంకే యానిమల్ ఫుడ్ కూడా తినక్కర్లేదు. ఉట్టి ఎగ్ తిన్నా మీకు ఎగ్‌లో మొత్తం అన్ని పోషణ అంతా కూడా వచ్చేస్తది. జస్ట్ ఎగ్ తినడం వల్ల. సో, వెజిటేరియన్స్ అర్రే! మరి మేమంతా మేము పుట్టినప్పటి నుంచి మేము వెజిటేరియన్సే అని ఫీల్ అవుతా ఉంటారు. కొంతమందికి స్ట్రిక్ట్ వాళ్ళ ఆచారాల వల్ల లేకపోతే ఆళ్ళ కమ్యూనిటీ వల్ల వాళ్ళు వెజిటేరియన్ అయ్యారు. వాళ్ళకేమో ఇంట్రెస్ట్ ఉంది. ఇయన్నీ తినాలని. కానీ తినలేరు. వాళ్ళ ట్రెడిషన్స్ వల్ల. అలాంటోళ్ళు ఎగ్‌కి షిఫ్ట్ అవ్వచ్చు హ్యాపీగా. ఎందుకంటే ఎగ్ అంటే ఏదో ఎవరో ఒక ప్రాణం తీసినట్టు కాదు ఎగ్ తింటే. సో, హ్యాపీగా ఎగ్ తినొచ్చు. ఉట్టి ఎగ్ ఒకటి తిన్నా చాలు. అన్నీ వచ్చేస్తాయి. మీటే తినాల్సిన అవసరం లేదు. ఎగ్ కంప్లీట్ ఎగ్ డైట్. ఇప్పుడు నేనేదైతే అన్నానో కొన్ని రోజులు ఓన్లీ యానిమల్ సోర్స్ ఆఫ్ ఫుడ్ తినమని ఓన్లీ ఎగ్ రెసిపీస్ చేసుకుంటే చాలు. మీకంతా మీ ఆరోగ్యం అంతా సెట్ అయిపోద్ది. ఎగ్ ఈస్ నథింగ్ బట్ ఒక నెక్స్ట్ ప్రాణానికి కావాల్సిన న్యూట్రిషన్, మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కలిపి ఫార్మ్ అయిన ఒక సోర్స్. సో, అందులో అన్నీ దొరికేస్తాయి మీకు ఎగ్‌లో. సో, ఉట్టి ఎగ్ సోర్స్ ఒకటి పెట్టుకుంటే చాలు. ఆహ్, ఆహ్, మీ ఆరోగ్యం సెట్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. నేను కాన్సెప్ట్ ఎక్కడో స్టార్ట్ చేశాను. ఇది మన ఆహ్, హోమో సేపియన్స్ ముందు పూర్వీకులు, హోమో ఎరెక్టస్ ముందు పూర్వీకులు, హోమో హెబిలిస్ కన్‌ఫ్యూజ్ అవుతున్నాను. హోమో హెబిలిస్. సో, ఆహ్, కానీ అక్కడ స్టార్ట్ అయ్యాను. కానీ ఫైనల్‌గా ఫుడ్ దగ్గరికొచ్చాను. ఇయన్నీ ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే ఆహ్, ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని హిస్టరీ ఎతుక్కోండి. ఇప్పుడు మీకు ఒకళ్ళ గురించి ఎవరో చెప్పింది ఫాలో అవ్వక్కర్లేదు. మీకు రియల్ హిస్టరీ తెలిస్తే ఆహ్, మీరు మీకు కరెక్ట్ డైరెక్షన్ వస్తది. దేనికైనా అంతే హిస్టరీతో లింక్ పెట్టుకుంటే వస్తది. ఇప్పుడు మనకి ఏంటి మన పరువేం కావాలి? అసలు మన ట్రెడిషన్ ఏంటి? ఇయన్నీ చెప్తారు చాలామంది. ఆళ్ళకి 200 ఇయర్స్ ఓల్డ్ ట్రెడిషన్ కూడా తెలీదు. జస్ట్ ఒక 20 ఇయర్స్ ఆళ్ళ పేరెంట్స్, వాళ్ళ తాతలు చెప్పినవి మాత్రమే తెలుసు. కానీ ఇంకా మీరు స్ట్రెచ్ చేసి అసలు మనకి ఈ ట్రెడిషన్ ఎలా వచ్చింది? ఇయన్నీ గనుక మీరు ఇప్పుడు ఏఐ వచ్చేసింది. బోలెడు మంది డీప్ రిసర్చ్ చేసి 30 ఇయర్స్ రిసర్చ్ పెట్టుకున్నారు వాళ్ళ జీవితంలో. ఏది? ఇయన్నీ తెలుసుకోవడానికి. ఈ డీప్ లెవెల్‌లో మీరేదైనా తెలుసుకుంటే మీకు చాలా ఈజీ. మీకు ఫండమెంటల్ స్ట్రాంగ్ అయిపోతాయి. అప్పుడేం చెప్తారంటే ఇంత డీప్ రిసర్చ్ చేసి మీరేమైనా చెప్పితే ఎవరికైనా చెప్పినా లేకపోతే మీరు అర్థం చేసుకోవడానికి ఈ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ అయిపోతాయి. థాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.